నలచెంపు గద్య పద్యమయి చ సోచ్ఛ్వాస ఆహ్, సో సాలంకృతం సోచ్ఛ్వాసము, సాలంకృతము, సాంకము అయినది ఆహ్, నలచెంపు చెంపు కావ్యము అని నిర్వచించారు. ఈ ఇందులో మనకి భోజరాజు యొక్క రామాయణ చెంపు అనేది అంటే తర్వాత ఈ నలచెంపు కన్నా తర్వాత రచించినదే. కానీ భోజరాజు రచించిన నల రామాయణ చెంపు మాత్రము చాలా ప్రసిద్ధము. మనకి తెలుగులో అయితే తెలుగు సాహిత్యంలో అయితే ఇటువంటి చెంపు సాహిత్యము, గజపద్యమయమైనటువంటి సాహిత్యము మనకి ఇ ఈ మొదటి నుంచి నన్నయ్య భట్టు దగ్గర నుంచి కూడా మనకలానే ఉన్నది. కానీ సంస్కృతంలో మాత్రము త్రివిక్రమ భట్టే మొదటివాడు. ఆ రకంగా గద్య పద్యమయంగా రచించటము అంటే గద్యంలో గాని, పద్యంలో గాని ఉన్నటువంటి ఆహ్, ఆహ్, శైలి, గుణము, అలంకారాలు అవి అదే రకంగా చంపు కావ్యంలో కూడా రచించటమే చంపు కావ్యంలో యొక్క విశిష్టత. ఈ చంపు అనే దానికి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. గతి గతి అనే అర్థం ఉంది. మోక్షము అనేటటువంటి అర్థం ఉంది. శుభము అనేటటువంటి అర్థం ఉంది. యోజయతి అన్నటువంటి అర్థం ఉంది. ఇలాంటివన్నీ సు గద్య, పద్య రెండిటిని యోజనం చేస్తుంది కాబట్టి అని అని కూడా కొంతమంది నిర్వచించారు. అంటే ఇది కావ్యములో అవన్నీ ఓహ్, ఉంటాయి అని. ఏ కావ్యమైనా గూడా మోక్షానికి దారి తీసేటటువంటిదే. దాన్ని జాగ్రత్తగా చదివితే, దానిలో ఉన్నటువంటి సారస్యాన్ని అర్థం చేసుకుంటే అన్నీ కూడా ఉ హ్మ్, మో మోక్ష మార్గాన్ని, పరమాత్మ స్వరూపాన్ని చూపించేవిగానే ఉంటాయి. అంటే అంత లోతుగా చదవాలి. ఈ రామాయణ చంపుగాక వెంకటాధ్వరి రచించినటువంటి విశ్వగుణాదర్శ చంపు అనేది గూడా మన ఆంధ్రదేశంలో చాలా ప్రసిద్ధము. విశ్వగుణాదర్శ చంపు అంటే ఇద్దరు ఆహ్, దేవతలు భూలోకానికి వస్తారు. వచ్చి ఆ భూలోకాన్నంతటిని గూడా వర్ణిస్తూ ఉంటారు. ఇట్స్ యాక్చువల్‌గా జాగ్రఫికల్ టెక్స్ట్ విశ్వగుణాదర్శ చెంపు అనేది. అలా రకరకాలైనటువంటివన్నీ వచ్చినాయి. వాటిలలో త్రివిక్రమ భట్టు అంటే ఊరికేనే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నిన్న చెప్పినదే మళ్ళీ ఒక రీక్యాప్. ఇది త్రివిక్రమ భట్టు రచించాడు. ఈ త్రివిక్రమ భట్టు తండ్రి దేవాదిత్యుడు అనేవాడు. అతని తండ్రి శ్రీధరుడు అనేవాడు. వీళ్ళందరూ కూడా మంచి ఉత్తమమైనటువంటి ఆహ్, హ్మ్, వేద పండితుల కుటుంబము. కానీ ఆ వేద పండితుల కుటుంబంలో త్రివిక్రమ భట్టు అంతగా వేద వేదాభ్యాసం చేసినటువంటి వాడు కాదు. కానీ ఒక సందర్భంలో త్రివిక్రముడి తండ్రి అయినటువంటి దేవాదిత్యుడు పరాయి దేశానికి వెళ్ళవలసి వస్తే, ఆ సమయంలో ఆహ్, ఆస్థానంలోకి ఆస్థానానికొచ్చి సవాలు విసిరినటువంటి ఒక పండితుడిని ఎదుర్కొనడానికి ఆయన సరస్వతిని ప్రార్థించి, ఆ సరస్వతిని తన నాలుక మీద నిలవమని ప్రార్థింపగా, ఆమె అట్లానేనని ఆయన భక్తికి మెచ్చి ఆమె అలానేనని వరమిస్తే ఆ 7 రోజులలో ఈ 'నలచెంపు' అనేటటువంటి కావ్యాన్ని ఆయన రచించాడు అని చెప్తారు. ఇది కాక ఈ తిరు 'మదాలస చెంపు' అని ఇంకొకటి కూడా ఆహ్, రాశాడు. అలా ఈ నలమహారాజు యొక్క చరిత్రని రాయాలి అని మహాభారతం నుంచి కథను స్వీకరించి ఆయన ఈ నలచెంపు రచించాడు. మహాభారతం యొక్క కథని కొన్ని చోట్ల అక్కడక్కడ మార్పులు చేసి తన కల్పితములైనటువంటి కొన్ని అందులో చేర్చి వా అడవి పందిని వేటాడటము వంటివి కొన్ని సంఘటనలు చేర్చి ఇంకా అద్భుతంగా ఆహ్, ఆకట్టుకునేటటువంటి విధంగా రచించాడు. అయితే ఈ నలమహారాజు యొక్క చరిత్రని ఆయన ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనంటే, దానికి చెప్తారు. కలియుగంలో నలమహారాజు యొక్క చరిత్ర చదువుకుంటే అది సర్వ పాపములను పోగొడుతుంది అని ఒక ఐతిహ్యం. కర్కోటస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం అని దమయంతి నలుని యొక్క కథలు గనక వింటే
సమస్త పాతకాలు దూరమైతాయి అని ఒక విశ్వాసం. ఆ ప్రకారంగా ఇతను ఆహ్, నల చెంపుని రచించాడు. మీకున్నటువంటి భాగము వరకు కేవలము నల నల దమయంతి యొక్క రూపురేఖలను గురించి వింటాడు నలమహారాజు. అంతవరకు ఉన్నటువంటి భాగమే మీకుంది. మీకున్నటువంటి భాగాన్ని మంగళాచరణము, సత్కవి ప్రశంస, దుర్జన నింద, పూర్వకవి ప్రశంస, కవి కావ్యోద్దేశము, చంపు కావ్య ప్రశంస, ఆర్యావర్త వర్ణన, ఆర్యావర్త ప్రజల సౌఖ్య వర్ణన, నిషధ వర్ణన, నల వర్ణన, మంత్రి శృతశీలుని వర్ణన, నృపవిలాస వర్ణన, వర్షా వర్ణన ఇదొకటి చాలా ప్రత్యేకమైనటువంటి, అద్భుతమైనటువంటి ఘట్టము ఇందులో వర్ణింపబడింది. ఆకేట వనరక్షకుడు వచ్చి ఆ శూకరం యొక్క ఉపద్రవాన్ని గురించి చెప్పటము, రాజు ఆకేట వనానికి వెళ్ళి ఆహ్, శూకరాన్ని, ఆ వరాహాన్ని చంపి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా దక్షిణ దేశం నుంచి ఒక ఆహ్, ఒక యువకుడు అదే మార్గంలో పథికుడు అదే మార్గంలో వచ్చినటువంటి వాడు. ఆ పథికుడు ఎవరు? ఈ దక్షిణాదికి చెందినటువంటి ఒక అమ్మాయిని గురించి, ఒక రాకుమారిని గురించి వర్ణించగా, ఆ వర్ణించినటువంటి అమ్మాయి కోసంకి వెతకటానికి వేగులను పంపించి, రాజు విరహ వేదన అనుభవిస్తూ తన అంతఃపురానికి వెళ్ళిపోవటము. ఇంత మాత్రపు భాగము మీకు ఉంది. ఈ పుస్తకము ఆహ్, ఆహ్, ఇక్కడ దొరుకుతుంది మీకు. భాషా ప్రచార సమితిలో దొరుకుతుంది. అది ఒకటి కొనుక్కోవటం మేడం ఉత్తమమని మేడం ఉత్తమమని నా దీన్ని అభిప్రాయము. మేడం హ్మ్. జ్యోతిర్వల్లి ఇది ఉచ్ఛ్వాసాస్ అనే గుర్తుపెట్టుకోవాలి మేడం, లేకపోతే అవి చాప్టర్స్ అని కూడా రాయొచ్చా మేడం? ఉచ్ఛ్వాసాస్ అనే గుర్తుపెట్టుకోవాలి, అవి 7 లేదు ఉచ్ఛ్వాసాస్ అని లేదమ్మా. రాశారు కదా. లేదమ్మా. ఇది కేవలము ప్రథమ ఉచ్ఛ్వాసంలో ఉన్నటువంటి కథాభాగం ఇప్పుడు నేను చెప్పినది. ఇది మొత్తము 7 ఉచ్ఛ్వాసాల కావ్యము. మీకు ఉన్నది ప్రథమ ఉచ్ఛ్వాసం మాత్రమే. ఓకే. మీకున్నది ప్రథమ ఉచ్ఛ్వాసాస్ అనే ఉచ్ఛ్వాసం. అనే టర్మే గుర్తుపెట్టుకోవాలన్నమాట, అదే టర్మ్, నాట్ ఉచ్ఛ్వాసం అనే చాప్టర్స్. టర్మ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రథమోచ్ఛ్వాసం అనే గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రథమ ఉచ్ఛ్వాసంలో ఏమేమి కథాభాగాలున్నాయి అనేటటువంటి, అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది అన్ని ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాము అంతే. అచ్చా, ఓకే. అందులో అంటే ఏం ఉచ్ఛ్వాస చెప్పారు అంటే అనేది. మీనింగ్ ఏంటి అని గుర్తుండడం కోసం అడుగుతున్నాను మేడం. ఉచ్ఛ్వాస ఆ! అంటే ఉచ్ఛ్వాసాస్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే. మీనింగ్ ఎలా? ఉచ్ఛ్వాస అచ్చా, నిశ్వాసాలే. ఒక ఆ! ఇన్స్పిరేషన్ ఎక్స్‌ప్రెషన్. అంటే ఇది ఒక ఇది ఇది ఒక ఇన్స్పిరేషన్ ఆ! ఒక భాగం అన్నమాట. సర్గలెట్లాగో, ఓకే. ఆహా, స్తబకములెట్లాగో, అధ్యాయములెట్లాగో అలాంటిదే ఆహా, ఉచ్ఛ్వాసం అనే ఒక పేరు. ఒక పేరు. అంటే ఓకే ఊ మేడం. ఊపిరి తీసుకో ఊ ఊపిరి తీసుకోనియ్యదనమాట ఆ పీల్చటం. కథాభాగం. అతని ఒక ఉచ్ఛ్వాసం చదివేదాకా అప్పటికి ఆహా, హమ్మయ్య! అని ఒక ఊపిరి తీసుకోగలము అని ఆహా, ఆయన ఉద్దేశం. అచ్చా, అందుకని ఓకే. నువ్వు ఊపిరి బిగబట్టుకొని ఉచ్ఛ్వాస. చదువుతావు ఈ భాగాన్ని అన్న పెట్టుకొని ఉద్దేశంతోటి ఆయన ఉచ్ఛ్వాసం అని థ్యాంక్ యూ పేరు మేడం. పెట్టాడు. థ్యాంక్ యూ మేడం. అంతేగాని అంతేగాని దానికి వేరే అర్థం లేదు. హ్మ్. ఓకే. కావ్యాలెప్పుడూ కూడా మంగళాచరణ శ్లోకంతోటే మొదలవుతాయి. ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అని ఆశీస్ గాని, నమస్క్రియ గాని, వస్తు నిర్దేశంతో కానీ, కావ్యాలు గాని, నాటకాలు గాని, శాస్త్రాలు గాని ఏవైనా మొదలుపెట్టబడతాయి. ఎందుకంటే స్మృతి వాక్యము మంగళాదీని, మంగళమధ్యాని, మంగళాంతాని చ శాస్త్రాణి కావ్యాని చ అని ఒక ఆహ్, రూల్ ఒకటి ఉన్నది గాబట్టి, ఒక సూక్తి ఉన్నది గాబట్టి, దాని ప్రకారంగా అందరూ గూడా మంగళాచరణంతోటే మొదలుపెడతారు. ఈ మంగళాచరణంలో వాళ్ళు వాళ్ళ తమ ఇష్ట దేవతను ప్రార్థించుకుంటూ, ఆ ఇష్ట దేవతానుకూలంగా ఆ ఇష్ట దేవతను తమకు అనుకూలంగా చేయమని ప్రార్థించుకుంటూ, లేదా ఆశీస్సులు కోరుకుంటూ, లేదా వస్తువు యొక్క నిర్దేశం చేస్తూ అంటే వస్తువు అంటే కథాభాగం. కథను గురించి ఈ సూచనని ఇస్తూ మొదలు పెడతారు. అందులో మనం మొదటిది పూర్తి చేశాము. ఒకసారి మళ్ళీ చదువుతారా? ఎస్ మేడం. శ్లోకం. జయతి గిరిసుతాయాః కామసంతాపవాహిన్యయురసి రసనిషక చందనా నిషేవిక.
రసనిషేక చాందన చంద్రమౌళి తదను చ విజయంతే కీర్తిభాజాం కవీనాం సకృద్ అసకృద్ మృతబిందు అసకృత్ అమృత అమృత. అమృత ఇక్కడ బిందు చాలా తప్పు అందరూ నిన్న కూడా ఇంకెవరినో చదవమంటే అలా చదివారు. ఇవాళ పొద్దున ఇంకొకళ్ళకి చెప్తున్నాను నలచెంపు క్లాసు, వాళ్ళు కూడా అలానే చదువుతున్నారు. అస అసకృత్ అమృత అసకృద్ కలిపి అమృత. చదివేసేయండి లేకపోతే. ఓకే మేడం. అసకృత్ అమృత బిందస్ స్యందినో వాగ్విలాసాః. హ్మ్. జయతి గిరిసుతాయాః కామసంతాపన్ వాహిన్యురసి రసనిషేకః చాందనః చాందనః చంద్రమౌళిః. ఆ చంద్రమౌళిః జయతి. చంద్రమౌళి జయించు గాక. ఎటువంటి చంద్రమౌళి జయించు గాక? ఎవరైతే గిరిసుతాయాః, గిరిసుత అంటే పార్వతీదేవి, పర్వతరాజ పుత్రి. పర్వతరాజ పుత్రి అయినటువంటి పార్వతి యొక్క కామ సంతాప వాహిని ఉరసి, ఆమె యొక్క కామము చేత, కామము యొక్క సంతాపము చేత, కామము అంటే ప్రేమ, అనురాగము, అనురాగము యొక్క ప్రేమ యొక్క సంతాపము చేత, వేడిమి చేత, ఉష్ణము చేత, ఉష్ణమును వాహిని మోయిచున్నటువంటి ఉరసి వక్షస్థలమునందు రసనిషేక చాందన, చాందన రసనిషేక, చల్లని చందన సంబంధితమైనటువంటి రసము. చందన సంబంధితం అంటే చందనముకి సంబంధించినటువంటిది చాందన రసం. ఆ చాందన రస నిషేక, ఆ చాందనము చల్లదనాన్ని ఇచ్చేటటువంటి చందన రసాన్ని నిషేక జల్లుతూ ఉన్నటువంటి ఆ చంద్రమౌళి జయించు గాక. చంద్రమౌళి ఎటువంటి వాడు అంటే ప్రస్తుతము పార్వతీదేవి కామముతోటి తప్పించిపోతూ ఉన్నప్పుడు ఆమె వక్షస్థలం పైన తన కౌగిలి అనేటటువంటి ఒక చాందన రసాన్ని ఆమె హృదయం పైన చల్లబరుస్తూ ఉన్నటువంటి ఆ చంద్రమౌళి జయించు కాక అని. ఇక్కడ ఒక ఒక నమస్కారం ఉంది, ఒక ఆశీహి ఉంది, ఒక వస్తువు కూడా ఉంది. ఇక్కడ ఏమి వస్తువు ఉంది అంటే రాబోయేటటువంటి కావ్యము శృంగార రసపూర్ణమైనటువంటి కావ్యము అని ఒక నిర్దేశము ఉన్నది. ఇంకా తదను, అదే విధంగా దానిని అనుసరిస్తూ, ఆ తర్వాత అటు పిమ్మట దాన్ని అనుసరిస్తూ విజయంతే కీర్తిభాజాం కవీనాం అసకృదమృత బిందు సంధ్య వాగ్విలాస. కీర్తిభాజాం కవీనాం వాగ్విలాస. ఆ కీర్తిని యశమునొందేటటువంటి, కీర్తినొందేటటువంటి, కీర్తిలో తమ భాగము కలిగినటువంటి ఆ కవుల యొక్క వాగ్విలాసములు. వాగ్విలాసములు అంటే వాళ్ళ యొక్క వాగాడంబరాలు, వాళ్ళ యొక్క వాక్కుల అమృతమయమైనటువంటి వాళ్ళ యొక్క ఆ వాక్కులు మనోహరమైనటువంటి, అందమైనటువంటి, సుందరమైనటువంటి, మనోహరమైనటువంటి వాక్కులు అసకృత్ అమృత బిందు చెందిన. అవి ఎలాంటివి అనంటే చంద్రమౌళి జల్లేటటువంటి చాందనమేమో చల్లటి చందనము ఆమె వక్షస్థలం పైన జల్లుతున్నాడు ఈయన. ఈ కవులేమో అసకృత్ ఎల్లవేళలా కూడా అమృత బిందు చెందిన, అమృత బిందువులను చెందిన జల్లుతూ ఉండేవాడు. అమృత బిందువులను జాలువార్చేటటువంటి ఆ కవుల యొక్క తీయనైనటువంటి మాటలు, విలాసవంతమైనటువంటి మాటలు, ఆనందకరమైనటువంటివి, మనోహరమైనటువంటివి ఆ కవుల మాటలు, అవి ఆ కలువుల పలుకులు అవి విజయంతే జయించు కాక అని కవుల యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇక్కడ. దాని దానికన్నా చంద్రమౌళి కన్నా కూడా కవి యొక్క కవి చేస్తున్నటువంటి ఇది చాలా ఇంకా అధికంగా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. కవి 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 ఇచ్చేటటువంటి వాగ్విలాసములు, ఆయన యొక్క కీర్తిభాజులైనటువంటి యశస్సును పొందేటటువంటి కవుల యొక్క మనోహరమైనటువంటి, సుందరమైనటువంటి ఆ మాటలు అవి చంద్రమౌళి జయతి అయితే, ఈయన ఇంకా విజయతే, ఇంకా విజృంభించి జయించుగాక అని అంటున్నాడు. నెక్స్ట్ చదవనమ్మా. చదవనమ్మా.
జయతి మధుసహాయః సర్వసంసారవల్లీ జనన జరఠకందః కోపి కందర్పదేవః తదను పునరపాంగగోత్సంగసంచారితానాం జయతి తరుణయోషి లోచనానాం విలాసః. జయతి తర్వాత సాధారణంగా కవులు ఏంటంటే ఇలా తమ ఇష్టదేవతను ముందుగా ప్రార్థించి, అదే ఇష్టదేవతని ఇక్కడ శంకరునిని ప్రార్థించాడు కానీ శంకరుడు గాని విష్ణుమూర్తి గాని వినాయకుడు గాని సరస్వతిని గాని అలా వాళ్ళ కులదేవతను గాని ప్రార్థించి ఆ తర్వాత మెల్లగా మిగతా ఇతర దేవతలను కూడా ప్రార్థించుకుంటూ సుకవులను స్తుతించుకుంటూ దుర్జనులని నిందించుకుంటూ పూర్వ కవులనందరినీ కూడా ప్రశంసించుకుంటూ అలా సాగుతుంది వాళ్ళ యొక్క కావ్య పరంపర. ఇక్కడ ఇది శృంగారానికి సంబంధించినటువంటి కావ్యం కాబట్టి ఇక్కడ ముందుగా మధుసహాయుడైనటువంటి కామదేవుణ్ణి ప్రశంసిస్తూ ఉన్నాడు. జయతి మధుసహాయ కందర్పదేవ. మధుసహాయ కందర్పదేవ. కహాపి కందర్పదేవ, ఆ యొక్కటువంటి కందర్పదేవుడు. కందర్పదేవుడు అంటే కామదేవుడు మన్మధుడు. ఆ మన్మధుడు మధుసహాయ, మధుమాసము వసంత మాసము సహాయముగా కలవాడు. అంటే వసంతకాలంలో వసంతుడు అంటే మిత్రుడు కలిగినటువంటి వాడు. వసంతకాలంలో అన్ని కూడా చాలా రొమాంటిక్ గా ఉంటుంది, శృంగార రసపూర్ణంగా ఉంటుంది. రకరకాలైనటువంటి పూలు పూస్తాయి, మల్లెపూల లాంటివి, మరి అనేక రకాలైనటువంటి పూలు పూస్తూ ఉంటాయి. చలికాలము తగ్గి ఎండాకాలం ఇంకా ప్రారంభము అవదు. అంత ఎక్కువగా చలిగానం ఉండదు, అలా అని చెమటలు బొస్తూ ఉండదు. కాబట్టి ఇదంతా కూడా ఆ సమయం అంతా కూడా శృంగారానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. అందుచేత ఈ వసంతకాలము మన్మధుడికి సహాయకారిగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ శృంగారమును అభివృద్ధి చేయడానికి తోడ్పడేటటువంటి వాడు. మధుసహాయ సర్వ సంసారవల్లి జనన జఠర కందః కందర్పదేవ. మధుసహాయుడైనటువంటి వసంతుడు వంటి మిత్రుడు సహాయంగా కలిగినటువంటి ఆ మన్మధుడు సర్వ సంసారవల్లి, సర్వ సంసారం అంటే సమస్తమైనటువంటి సంసార రూపమైనటువంటి సర్వమైనటువంటి ఈ ప్రపంచం అనేటటువంటి వల్లి అంటే లత, తీగ. ఈ సంసారము అనేటటువంటి ప్రపంచములో కుటుంబాలు అనేటటువంటి ఈ సర్వ ప్రపంచానికి అనేటటువంటి వల్లి తీగకు జనన, ఆ తీగలు జనించుటకు జరట కంద. తీగలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కింద ఒక కండ లాంటిది ఉంటుంది. ఇప్పుడు మనకి ముల్లంగి, బీట్రూట్, క్యారెట్స్ ఇవన్నిటివన్నీ వాటన్నిటికీ కింద ఒక గడ్డ లాంటిది ఉంటుంది కదా. ఆ గడ్డ నుంచి అన్ని పెరుగుతాయి. ఆ తీగలన్నీ పాకుతూ ఉంటాయి. ఆ తీగలన్నీ పాకటానికి తగినటువంటి గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డ ఎవరు అంటే కందర్ప దేవుడు. జనన జరట కంద. ఆ సర్వ ప్రపంచాన్ని, సర్వలోకాన్ని, సమస్తమైనటువంటి సంసార రూపమైనటువంటి లతను ఉత్పన్నం చేయడానికి, అది పుట్టించటానికి తగినటువంటి జరట కంద చాలా గట్టిదైనటువంటిది, పరిపక్వమైనటువంటిది, సిద్ధంగా ఉన్నటువంటి కందదుంప అంటాం కదా మనం. పూజ కూడా చేస్తారు కదా, మొన్న ఈ మధ్య చేసినట్టున్నారు కదా పూజ కందకి. ఎందుకు పూజ చేస్తారు కందకి ఎందుకు పూజ చేస్తారంటే ఆ కందలో నుంచి ఒక తీగ వస్తుంది. అలాగే మన సంసారం కూడా అలా ఉత్పన్నం అవ్వాలి, ఇంకా పెరగాలి అనేటటువంటి కోరికతోటి ఆ కందదుంపకి పూజ చేస్తారు. ఏదో శాస్త్రం కొద్దీ పూజ చేయమన్నారని కందదుంపకు పూజ చేస్తాం, కానీ కందదుంపకి ఎందుకు పూజ చేస్తారు అని అంటే ఆ కందదుంప నుంచి ఏ విధంగా అయితే తీగ అది అసలు మాడిపోదు, అలా పాకుతూ ఉంటుందో
అలానే మా యొక్క వంశము కూడా అభివృద్ధి చెందుగాక అని కోరుకుంటూ ఆ కందకి పూజ చేయటం. ఆ జరట కంద కహాపి కందర్ప దేవ జయతి, ఆయన జయించు గాక. తదను అటు తర్వాత అటు పిమ్మట దానిని అనుసరిస్తూ ఆ మన్మథ దేవుణ్ణి అనుసరిస్తూనే పునః తిరిగి అపాంగ సంగోత్సంగ సంచరితానాం తరుణయోషిత్ లోచనానాం విలాసః జయతి. తర్వాత తదను లో తరుణియోషితి చిన్న అన్నమ తరుణ వయస్కులైనటువంటి యవ్వనవతులైనటువంటి యోషితి స్త్రీల యొక్క విలాసః లోచనానాం విలాసః, వారి కన్నుల యొక్క విలాసములు, అందములు, సుందరత్వములు, మనోహరత్వములు జయతి జయించు గాక. ఎక్కడ ఉన్నది ఈ సుందరత్వము అనంటే అపాంగోత్సంగ సంచరిత. ఆ విలాసము ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది అనంటే అది అపాంగ సంగ అపాంగములు, ఆ కంటి యొక్క చివరల యందు స్థిరంగా ఉన్నటువంటి కంటి యొక్క చివరల యందు సాంగత్యం కలిగి సంచరితానాం అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటివి. ఆ జ్యోతిమణుల యొక్క విలాసవంతమైనటువంటి ఆ చూపులు, అపాంగములు అంటే కంటి చివరలు అనేటువంటి కంటి కొలకలు అనేటటువంటి ఆ కంటి చివరల అనేటటువంటి ఒడియందు ఆ కంటి కొలుకుల యందు తిరుగాడుతూ ఉండేటటువంటి ఆ విలాసవంతమైనటువంటి తరుణి జనుల చూపులు అవి కూడా జయించు గాక అన్నాడు. ఇద్దరి గురించి చెప్పాడు. కామదేవుడు, యువతి జనుల విలాసములు. చిన్న సందేహం అండి. చెప్పండి. ఈ మొదటి శ్లోకంలోను రెండో శ్లోకంలోనూ కూడా ఈ లట్లకార ప్రయోగమే కానీ లోట్లకార ప్రయోగం చేయకపోవడానికి అంటే ఎలా తేడా? జయించుగాక అంటున్నారు కానీ జయతి జయతో అనకుండా జయతి అనడానికి అంటే జయించుగాక జయించుగాక అన్నాను కానీ జయతి జయించును అంటే ఇటువంటివి చేసినప్పుడు లోట్లకారం చేయాలని లేదు, లట్లకార ప్రయోగం కూడా చేస్తారు. అలా చేయాలని ఏమీ రూల్ లేదు. కాకపోతే మనము తెలుగులో చెప్పుకునేటప్పుడు జయించుగాక అని అంటాము. ఇంగ్లీష్ లోను వాటిలోనూ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు జయతి జయించును అనే చెప్పాలి. సరే, నెక్స్ట్ చదవమంటారా మేడం? నేను చదువును. అగాధాంత పరిస్పందం విబుధానంద మందిరం వందే రసాంతర ప్రౌఢం శ్రోతః సారస్వతం వహత్. ఇక్కడ నుంచి ఇప్పుడు కొంచెం మీకు రెండు అర్థాలు కలిగినటువంటి శ్లేషతో కూడినటువంటి శ్లోకాలు మొదలవుతూ ఉంటాయి. అగాధ పరిస్పందం విబుధానంద మందిరం వందే రసాంతర ప్రౌఢం శ్రోతం సారస్వతం వహత్. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఒక సరస్వతిని గురించి చెప్తున్నాడు, సరస్వతి నదిని గురించి కూడా చెప్తూ ఉన్నాడు. రెండింటిని గురించి ఒకటే దాంట్లో చెప్తున్నాడు, సారస్వతం అని. సారస్వతం శ్రోత, సరస్వతి అనేటటువంటి శ్రోత నదిని గురించి చెప్తూ ఇలా అంటున్నాడు. అగాధాంత పరిస్పందం, అగాధమైనటువంటి అంటే అత్యంత లోతైనటువంటి అగాధమైనటువంటి అంతఃకరణమునందు అగాధము లోతైనటువంటి అంతఃకరణమునందు మనస్సునందు పరిస్పందం పరిస్ఫురించున్నది అంటే అక్కడ చమత్కారము కలిగించేటటువంటిది. సరస్వతీ నది కూడా ఎక్కడుంది? అట్టడుగున ఉంది, అది కనపడని స్థితిలో ఉంటుంది.
అలానే ఈ సరస్వతీదేవి యొక్క వాగాడంబరం ఎట్లా ఉంటుంది అనంటే, అది అంతఃకరణంలోనే చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అగాధ అంతః పరిస్పందం. అగాధమైనటువంటి అంతఃకరణంలో, అత్యంత లోతైనటువంటి ఆ అంతఃకరణంలో, ఆ మనస్సునందు, హృదయమునందు పరిస్పందనమును కలిగించినది. చమత్కారమును కలిగించినది. మొదట సరస్వతికి చెప్దాం. తర్వాత రెండో అర్థం చెప్పుకుందాం. విబుధానంద మందిరం. ఇంకా ఎటువంటిది సారస్వతము? విబుధానంద మందిరం. విబుధ అంటే పండితులు. పండితులైనటువంటి వారందరికీ కూడా ఆనంద మందిరం. ఆనందాన్ని చేకూర్చేటటువంటి మందిరము వంటిది ఈ సారస్వతం. అటువంటి రసాంతర ప్రౌఢం. ఇంకా రసాంతర ప్రౌఢం. రసాంతరముల చేత అంటే రకరకములైనటువంటి రసముల చేత శృంగార, వీర, హాస్య, అద్భుత, బీభత్స, భయానక ఇత్యాది రసములన్నింటి చేత ప్రౌఢం, పరిపూర్ణము అయినది, ప్రౌఢమైనది, పరిపూర్ణము అయినటువంటి సారస్వతం శ్రోతః వహత్. సారస్వతం సరస్వతికి సంబంధించినటువంటిది. సారస్వతం అంటే సరస్వతికి సంబంధించినటువంటి ఆ వాంగ్మయం, ఆ వాంగ్మయం యొక్క శ్రోతః ఆ ప్రవాహాన్ని వహత్ వహించుదానికి అంటే ఆ సారస్వతానికి వందనము. ఆ సరస్వతికి వందనము. ఆ సరస్వతిని మోయుచున్నటువంటి ఆ శ్రోతస్సునకు, ఆ వాంగ్మయ శ్రోతస్సునకు నమస్కారము అని ఇక్కడ ఒక అర్థం చెప్తున్నాడు. రెండో అర్థంలో నది పక్షంలో అంటే సరస్వతి నది పక్షంగా తీసుకుంటే అగాధ అంతః పరిస్పందం. ఈ నది ఎక్కడుంది? భూలోకంలో కనబడనేటటువంటి విధంగా అట్టడుగున ఉన్నది. ఆ అట్టడుగున అగాధమైనటువంటి అంతఃకరణలో, అగాధమైనటువంటి లోతులలో పరిస్పందము అయినది. కదులుతూ ఉండేది. అలలతోటి కదులుతూ ఉండేది. అలలు, సుడులు వాట్లతోటి కదులుతూ ఉండేటటువంటిది. విబుధ ఆనంద మందిరం. విబుధులు అంటే దేవతలు. దేవతలందరికీ కూడా ఆనందకరమైనటువంటిది. దేవతలందరికీ సరస్వతి నదిని గురించి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ సరస్వతీ నదిని అంతకు పైకి కనబడకుండా అట్టడుగున అంతర్వాహినిలాగా పెడుతూ ఉన్నటువంటి ఆ సరస్వతీ నది దేవతలందరికీ కూడా ఆమోదయోగ్యము, ఆనందకరము అయినటువంటిది. రసాంతర ప్రౌఢం. ఇంకా అది రసాతలము అంటే భూమండలం కన్నా అడుగున కింద పాతాళ లోకంలో రసాంతర ప్రౌఢం. ఆ భూలోకంకైనా అడుగున ఆ పాతాళ లోకంలో ప్రవహించినది అయినటువంటి ఆ సరస్వతీ నదికి నమస్కరిస్తున్నాను అని ఇక్కడ రెండు విధాలుగా సారస్వతం శ్రోతః అంటే సారస్వత శ్రోత, వాంగ్మయ శ్రోతస్సు అని ఒక అర్థము. సారస్వతం శ్రోతః అంటే సరస్వతి నది యొక్క ప్రవాహము అని. ఇలా రెండు రకాలైనటువంటి అర్థాలతోటి ఒకటే పదాన్ని రెండు రకాలైనటువంటి అర్థాలతో ఉపయోగించటాన్ని క్లేశ అంటారు. ఇలాంటి శ్లేషతో కూడినటువంటి శ్లోకాలు ఇప్పుడు మీకు ఇందులో చాలా కనబడుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఈ రెండు రకాలైనటువంటి అర్థాలు ఏంటి అనేది గమనిస్తూ ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌లో మీకు అసలు శబ్దం అంటే ఏంటి? అర్థం అంటే ఏంటి? వాటికి ఎన్ని రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి అనేటటువంటి వివరణ మీకు థర్డ్ సెమిస్టర్‌లో ఉంటుంది. శబ్దాలకి అర్థాలు సరాసరిగా మనకు ప్రపంచంలో అర్థాలు ఉంటాయి. ఒక శబ్దానికి భగవంతుడు నిర్ణయించినటువంటి మనకు భగవంతుడే ఎవరు భగవంతుడు లేదా పూర్వ సూర్యులు పండితులు వాళ్ళు ఒక శబ్దానికి ఒక అర్థాన్ని నిర్ణయించారు. మనం ఇంకా ఆ అర్థాన్నే ఫాలో అవుతాం. మనం ప్రశ్నించము. గోవే ఎందుకు అనాలి? ఆవుని ఆవే ఎందుకు అనాలి? ఆవుని బర్రె ఎందుకు అనకూడదు?
ఆవుని ఎద్దు అని ఎందుకు అనకూడదు అని మనం ప్రశ్నించాం. ఆవుని ఆవునే ప్రకృతిలో చెప్పారు. ఆవుని ఆవమన్ ఇది దాన్ని చూపించి ఆవు అనమన్నారు. అది సరే అని నేను కూడా ఆవు అనే నేర్చుకున్నాను. నా పిల్లలకు కూడా ఆవు అనే నేర్పిస్తాను. అలా ఒక వాక్కుకి ఒక రకమైనటువంటి అర్థము ఉంటుంది. అలా గాకుండా ఒక్కొక్కసారి వాక్కులకి వేరే రకమైనటువంటి అర్థం గూడా రెండో రకమైనటువంటి అర్థం గూడా రావచ్చు. ఎట్లా అంటే, మీ ఇల్లెక్కడుంది? అంటే ఫలానా, ఫలానా వీధిలో ఉంది అనంటాం. ఫలానా వీధిలో ఉంది అనంటే, వీధిలో మన ఇల్లు ఉండదు గదా! ఫలానా రోడ్డు మీద మా ఇల్లుంది అనంటే, ఆ రోడ్డు మీద ఇల్లు ఉండే అవకాశము ఆహ్, లేదు గదా! ఆహ్, వ వాడు వ బ బ్ బ ఎవరన్నా వస్తున్నారనుకోండి, వాడు వస్తున్నాడు అంటాము. రైలొచ్చేసింది అంటాం. స్టేషన్‌లోకి రాగానే రైలొచ్చేసిందని. కానీ బ రైలొచ్చింది అంటే అక్కడ మనకు అర్థమేంటి? రైలులో మనకు కావాల్సిన వాళ్ళు వచ్చారు అని అర్థం చెప్పడం. రోడ్డు మీద ఇల్లుంది అనంటే అర్థమేంటి? మన ఇల్లు ఆ రోడ్డుకి సమీపంలో ఉంది. అన్ని వసతులకి అన్ని దగ్గరగా ఉన్నది అని అర్థం. పలానా వీధిలో ఉంది అనంటే ఆ వీధి చాలా కామ్‌గా, క్వైట్‌గా ఉంటుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మా ఇల్లుంది అని చెప్పటం. ఆ ఫలానా వీధిలో ఉంది అని చెప్పటం. ఇట్లా అది శబ్దానికి వేరే రకమైనటువంటి అర్థం. మనం వీధిలో ఉంది అనంటే, వీధిలో ఉంది అనే అర్థం తీసుకోవాలి గదా! మరి ముందు చెప్పిన దాన్ని బట్టి. అందుకని దీన్ని లక్ష్యార్థము అంటారు. మొదటి దాన్నేమో వాచ్యార్థం అంటారు. రెండో దాన్నేమో లక్ష్యార్థము అనంటారు. ఇంకా అది కాకుండా ఇంకో రకమైనటువంటి అర్థం. ఒక స్కూలు బ బడి పంతులు ఒక 40 పుస్తకాలు పట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తూ ఉంటే పరీక్ష పుస్తకాలు పట్టుకొని ఇంటికెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే వెనకాల ఉన్నటువంటి ఒక కొంటె కుర్రవాడు అయ్యో! గురువుగారు మీరు గాడిద బరువు మోస్తున్నారండి అన్నాడు. గాడిద బరువు మోస్తున్నారు అంటే ఆ గురువుగారు వెనక్కి తిరిగి అవును నాయన 40 గాడిదల బరువు మోస్తున్నాను అన్నాడు. ఇప్పుడు గాడిదలెవరు? మొదటి గాడిదెవరు? రెండో ఛాత్రాः గాడిదెవరు? రెండో గాడిదలు అన్నది ఛాత్రులు. ఆ! రెండో గాడిదలు ఒక గాడిదేమో వాళ్ళేమో అంటుంటే గురువుగారు మీరే తిప్పి కొ గాడిదలని సమాధానం చెప్పాడు. తిప్పి కొట్టేస్తున్నాడు ఉల్టా. తిప్పి కొట్టాడు గురువుగారు. ఇలా మరి ఈ గాడిద అంటే గాడిదే గదా! అవును గాడిదల బరువు మోస్తున్నానంటే ఆయన నిజంగా 40 గాడిదలని భుజం మీద ఎక్కువ మోస్తున్నాడా? లేదు. దీనినేమంటారంటే వ్యంగ్యార్థము అంటారు. కావ్య పరిభాషలో. కావ్య పరిభాషలో మనము చాలా సర్కాస్టిక్‌గా మనం గూడా మామూలుగా వాడుతూ ఇవేంటంటే మనం మామూలుగా వాడుతూ ఉంటాము. కానీ టెక్నికల్లీ నేర్చుకుంటాము, తెలుసుకుంటాము ఇప్పుడు శాస్త్రంలో. అట్లా ఇక్కడ ఆహ్, బ బ బ శ్లేష అలంకారము ఎలాంటిది అనంటే, ఒక కొంచెము ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా వొకాబులరీ ఆహ్, ఆహ్, బాగా కావాలి. తర్వాత అది చదవటం వ ఒక విరుపుతోటి చదివితే మనకి ఇంకొక కొత్తమైనటువంటి అర్థాన్ని చేస్తుంది. ఈయన రచించినదంతా కూడా దాదాపు అట్లాంటిదే మనసులో పెట్టుకొని శ్లేష అలంకారంలోనే శ్లేషలోనే కావ్య రచన చెయ్యాలి అని నిర్ణయించుకొని అలా చేశాడు. ఇక్కడ ఇప్పుడు సారస్వతం శ్రోతః అన్నప్పుడు ఏమైంది మొదట సరస్వత్యాః సంబంధితం సారస్వతం. అంటే వాంగ్మయము అని అర్థం. వాంగ్మయం యొక్క శ్రోతః. వాంగ్మయం యొక్క ప్రవాహము అని. ఇంకొక అర్థం ఏంటి? సారస్వతం స్రోతః అంటే సరస్వతీ నది యొక్క ప్రవాహము అని. మిగతా మరి ఇవి 2 అర్థాలు చూపిస్తూ ఉంటే, దానికి వేసేటటువంటి విశేషణాలు కూడా మరి రెండిటికి సమానంగా ఉండాలి కదా! అవునా కదా! విశేషణాలు అవునండి. సారస్వతానికి ఉండి, వ్యా వాంగ్మయానికి ఉండి, నదీ ప్రవాహానికి లేకపోతే అది ఇంకా అది హ్మ్, ఆహ్, అలంకారం ఎలా అవుతుంది? అది ఎట్లా శోభస్కరంగా ఉంటుంది? శోభస్కరంగా ఎప్పుడుంటుంది?
ఆ ఇచ్చినటువంటి వాక్యంలోవి ఉన్న విశేషణాలన్నీ కూడా అంటే అడ్జెక్టివ్స్ విశేషణాలన్నీ కూడా దానికి సంబంధించినట్టుగా ఉండాలి. ఆ సారస్వతం శ్రోతః అన్న దానికి తగినట్టుగానే ఉండాలి. అగాధాంత పరిస్పందం సరస్వతి వాంగ్మయ స్రోతస్సుకి తీసుకుంటే మనుషుల యొక్క సహృదయుల యొక్క అంతఃకరణములు లోతైన వారి అంతఃకరణములందు చమత్కారం కలిగించినది, ఆనందాన్ని కలిగించినది, వాళ్ళ హృదయాల్ని కదిలింపజేసేది అని అర్థం తీసుకోవాలి. అదే నది ప్రకారంగా తీసుకుంటే అది అట్టడుగున అంతర్వాహినిగా వెడుతూ అంతర్వాహిని అయి లోపల అట్టడుగున కదులుతూ ఉన్నది, చంచలమై ఉన్నది, రకరకాలైనటువంటి సుడులతో కూడి ఉన్నది అని నది పరంగా అయితే తీసుకోవాలి. అట్లానే విబుధానంద మందిరం. విభుదులు అంటే మరి దేవతలు అనే అర్థము ఉంది. పండితులు. పండితులు అనే అర్థము ఉంది. పండితులందరికీ ఆనందం కలిగించేది ఆ సారస్వత శ్రోతః. ఆ వాంగ్మయ స్రోతస్సు. అలానే విభుదులైనంటే దేవతలకి అర్థం తీసుకుంటే ఆ సరస్వతి అంతర్వాహిని అయినటువంటి సరస్వతి దేవతలకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలానే వాంగ్మయ స్రోతస్సు రసాంతర ప్రౌఢం రకరకములైనటువంటి శృంగారాది రసాలతోటి ప్రౌఢంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది అని చెప్తుంటే నదీ ప్రవాహం దగ్గరకు వచ్చేటప్పటికి రసాతలంలో మనకి కింద ఏడు లోకాలు ఉన్నాయి కదా, అతల వితల సుతల తలాతల రసాతలాలు పాతాళాలు. ఆ రసాతలంలో ప్రౌఢంగా ఉన్నటువంటిది, ఉద్ధృతంగా ఉన్నటువంటిది సరస్వతి నది ప్రవాహము అని అలా మనము అర్థం తీసుకోవాలన్నమాట. శ్లేష అలంకారం అంటే 2 పదాలకి 2 అర్థాలను తీసుకోవటమే శ్లేష అలంకారం. అటువంటి శ్లేష అలంకారములు అటువంటివి మీకు ఈ కావ్యంలో చాలా కనబడుతూ ఉంటాయి ముందు. నెక్స్ట్ శ్లోకమా మేడం? చదువుతాను. జ్యోతిర్వల్లి. ప్రసన్నాః కాంతిహారిణ్యో నానాశ్లేష విచక్షణాః భవంతి కస్యచిత్ పుణ్యై భవంతి కస్యచిత్ పుణ్యైర్ముఖే వాచో గృహే స్త్రియః. ప్రసన్నాః కాంతిహారిణ్యః నానాశ్లేష విచక్షణః భవంతి కస్యచిత్ పుణ్యైః ముఖే వాచః శ్రియః. ఇది కూడా రెండు రకాలైనటువంటి అర్థాలతో కూడి ఉన్నది. ఎట్లాగూ అనంటే ప్రసన్నాః అంటే ప్రసన్నమైనటువంటి చాలా అంటే అనుకూలమైనటువంటిది. కాంతిహారిణ్యః ఆ కాంతిహారిణ్యః తన యొక్కటువంటి శరీరపు కాంతితోటి హారిణ్యః ఆకర్షించినటువంటిది. నానా ఆశ్లేష విచక్షణాః నానా రకరకములైనటువంటి ఆశ్లేషణ కౌగిలింతల చేత ఆలింగనముల చేత విచక్షణ కూడి ఉన్నటువంటిది. అంటే రకరకాలైనటువంటి ఆలింగన పద్ధతులు కామశాస్త్రాన్ని వాత్సాయన యొక్క కామశాస్త్రాన్ని అనుసరించి ఎన్ని రకాలైనటువంటి కౌగిలింతలు ఉన్నాయో అటువంటి ఆ కౌగిలింతలన్నీ కూడా తెలిసినది అయినటువంటి స్త్రీలు కస్యచిత్ పుణ్యైః ఎవరో ఒక పుణ్యశాలి అయినటువంటి వాని యొక్క ముఖే వాచః వాడి యొక్క ముఖమునందును వాడి యొక్క మాటల యందును భవంతి ఉంటాయి. ఇటువంటి స్త్రీలు ఎవరో ఒక పుణ్యవంతుడైనటువంటి వాడు ఏదో ఒక పుణ్యం చేసుకున్నటువంటి వాడి ఇంటి యందు మాత్రమే ఇలాంటి స్త్రీ ఉంటుంది అన్నాడు. ఇంకో రకంగా వాచః అంటే మాటలు పలుకులు వాణి సరస్వతీదేవి అని కూడా అర్థం. మరి ఇప్పుడు ఆ అర్థం తీసుకుంటే కస్యచిత్ వాణి కస్యచిత్ వాచః
ఒకానొక పురుషుని యొక్క వాచః మాటలు ప్రసన్నాః ప్రసన్నాః ప్రసన్నములు అయినవి, కాంతిహారిణ్యః కాంతితోటి కూడినవి. అంటే ప్రసన్నాః అంటే ఒక గుణములు ఉంటాయి. కావ్యంలో కావ్యశాస్త్రాన్ని చాలా మధించి కావ్యంలో ఏది ఆ కావ్యానికి అందం చేకూరుస్తుంది అన్న విషయంలో రకరకాలైనటువంటి చర్చలు సాగినాయి. రకరకాలైనటువంటి సంప్రదాయాలు వాళ్ళు శాస్త్రజ్ఞులు సృష్టించారు, కావ్య శాస్త్రజ్ఞులు. వాళ్ళల్లో మొట్టమొదటి వాడు భరతుడు. ఆయన ప్రతిపాదించినది రస సిద్ధాంతం. రసము అని. కావ్యంలో ప్రధానంగా కావాల్సినది రసము. రసం వల్లనే కావ్యము ఆనందదాయకమవుతుంది అని మొట్టమొదటగా ఆయన రస సిద్ధాంతాన్ని లేవనెత్తాడు. ఆయన అది అయిన తర్వాత చాలా కాలం వరకు అందరూ కూడా ఆ రస సిద్ధాంతాన్నే అంగీకరించి ఆ రస సిద్ధాంతము నే ఫాలో అయితూ ఆ రసమునందు మాత్రమే ఒక రసమే ప్రధానమైనదిగానే భావించుకుంటూ వచ్చారు. 7వ శతాబ్దంలో భామహుడు అనేటటువంటి కవి శాస్త్ర పండితుడు ఆయన ఏమన్నాడంటే, కావ్యం అంటే శబ్దార్థ సహితవు కావ్యం సౌందర్యం అలంకారః అన్నాడు. శబ్దార్థ శరీరములే కావ్యము. కానీ ఈ శబ్దార్థములు మామూలుగా మనం వాడుకునేటటువంటి మాటలు కాదు. అవి అలంకార సహితమైనప్పుడు మాత్రమే అవి కావ్యమవుతుంది అన్నాడు. అలా అందుకని అప్పటి నుంచి ఈ శాస్త్రానికి అలంకార శాస్త్రం అనే పేరు వచ్చేసింది. ఎందుకంటే అలంకారాల వల్లనే ఆ శబ్దార్థాలకి సౌందర్యం చేకూరుతుంది. ఎట్లాగో అనంటే ఒక స్త్రీ ఉంది అనంటే ఆమె చక్కగా అలంకరించుకున్నప్పుడు ఇంకా సౌభాగ్యవంతంగా ఇంకా శోభస్కరంగా కనిపిస్తూ ఉంటుంది. చింపిరి జుట్టుతోను చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నదానికన్నా, జిడ్డు మొహం గారుతూ ఉన్నదానికన్నా చక్కగా అలంకరించుకొని, చక్కగా తల దువ్వుకొని, నిండా పూలు పెట్టుకొని, మంచి బట్టలు వేసుకొని ఉన్న స్త్రీ ఆకర్షణీయంగా ఉంటుంది. సహజం అది. అలానే ఈ శబ్దార్థములు కూడా మామూలు వాడుకలో వాడుకునే శబ్దార్థాలు కాకుండా చక్కగా అలంకరింపబడితే, సౌందర్యవంతంగా అవి అలంకరింపబడితే అప్పుడు ఇంకా శోభస్కరంగా ఉంటాయి అని అలంకారాలు ప్రధానము అని ఆయన లేవనెత్తాడు. అక్కడి నుంచి ఇంకా రకరకాలైనటువంటి సిద్ధాంతాలు వచ్చినాయి. అలంకార సిద్ధాంతం వచ్చింది. అలంకార సిద్ధాంతం తర్వాత దండి మహాకవి ఆయన కావ్యాదర్శము అని రాశారు. ఆయన అలంకారాలు కాదు, గుణములు కావాలి. ప్రసన్నము, ఓజో గుణము, దీప్తి గుణము, క్లేశ గుణము, ఈ మాధుర్య గుణము అని ఇలా ఆయన ఒక 10 రకాల గుణాలు చెప్పి, అటువంటి గుణాలతో కూడి ఉన్నటువంటి శబ్దార్థములే కావ్యము అన్నాడు. ఆయన అయిపోయిన తర్వాత వామనుడు కావ్యాలంకార సూత్ర వృత్తి అని రాసి ఆయన ఏమో ఇది కాదు రీతి అన్నాడు. రీతి అనేటటువంటిది పాంచాలి, గౌడి ఇత్యాది రీతులు ఏవైతే ఉన్నాయో ఆ రీతియే కావ్య సౌందర్య హేతువు అన్నాడు. అలా ఆనందవర్ధనుడేమో ధ్వని అలా ఇవేవి కాదు, ధ్వనియే కావ్య సౌందర్య హేతువు అన్నాడు. ఆ తర్వాత మహిమ భట్టు అది కాదు, వక్రోక్తియే వక్రంగా చెప్పే శబ్దాలే శబ్దార్థములు వక్రంగా చెప్పినప్పుడే కావ్య శోభస్కరంగా ఉంటాయి అన్నాడు. క్షేమేంద్రుడు అలా కాదు, ఔచిత్యంతో కూడి ఉంటాయి. అంటే ఏ పాత్రకి ఏ ఏ రకమైనటువంటి సంభాషణ ఉండాలి, ఏ రకమైనటువంటి శబ్దార్థముల యొక్క ప్రయోగం చేయాలి అని చెప్తే అప్పుడు అది చేస్తే ఔచిత్యంతో కూడి చేస్తే అది కావ్య సౌందర్య హేతువు అవుతుంది అన్నాడు. ఇలా రకరకాలైనటువంటి సౌందర్య హేతువులుగా వర్ణించారు. అట్లా కావ్యములో ఇప్పుడు వాణి సారస్వతము అని తీసుకుంటే అందులో అవి ప్రసన్నమైనవి. అంటే ప్రసన్నమైనవి అని అంటే ప్రసన్నము, ఓజో గుణము, దీప్త గుణము, మాధుర్య గుణము ఇలాంటి గుణాలతో కూడి ఉన్నది. కాంతిహారిణ్య చాలా చక్కటి ఆకర్షణీయమైనటువంటి కాంతి కూడా ఒక రకమైన గుణమే. కాంతి కూడా ప్రసన్న కాంతి ఇత్యాది కములైనటువంటి గుణములతోటి కూడి ఉన్నది.
నానా శ్లేష విచక్షణ. ఇందాక ఏం చదువుకున్నాం మనము? నానా ఆశ్లేష విచక్షణాః అని చదువుకున్నాము. రకరకాలైనటువంటి ఆశ్లేషణములు అని, ఆలింగనములు అని చదువుకున్నాము. ఇప్పుడు నానా శ్లేష విచక్షణైః. నానా అనేక విధములైనటువంటి శ్లేష. శ్లేష ప్రధానంగా శబ్దాలంకారం. అది అర్థాలంకారం కూడా, శబ్దాలంకారం కూడా. రెండిటికి సంబంధించినది శ్లేషాలంకారం. ఎందుకంటే శబ్దముల వల్ల అర్థము మారుతున్నది. అర్థాలంకారాల్లోనూ, శబ్దాలంకారాల్లోనూ కూడా కూడి ఉంటుంది. నానా శ్లేష విచక్షణాః. ఆ రకరకాలైనటువంటి శ్లేష అలంకారముల యొక్క జ్ఞానము కలిగినటువంటి వాని యొక్క కస్యచిత్ పుణ్యైః అయినటువంటి వాని ఒకానొకని యొక్క పుణ్యైః పుణ్యముల చేత ముఖే వాచః స్త్రియః భవంతి. అతని అతని ముఖములో అంటే ఇక్కడ ఆ ముఖము అన్న శబ్దానికి 2 రకాలైనటువంటి అర్థాలు తీసుకోవాలి. ఆయన యొక్కటువంటి వాక్కునందు, ముఖమునందు, ఆయన యొక్క ఇంటి యందు వాచః స్త్రియః చ భవంతి. వాక్కులును మరియు స్త్రీలును ఉంటారు. వారు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల వాడికి అటువంటి ఉత్తమమైనటువంటి కావ్యము రచించగలిసినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అవుతాడు. అటువంటి కవి యొక్క ముఖము నుండి చక్కటి ప్రసన్నము కాంతితోటి కూడినటువంటివి రకరకాలైనటువంటి అలంకారాలతో కూడినటువంటి కావ్యాలు అటువంటి పుణ్యశాలి అయినటువంటి వాడి ముఖం నుండి వెలువడతాయి. అలానే ప్రసన్నమైన ముఖము, ఆకర్షణీయమైనటువంటి కాంతి, శరీర కాంతి కలిగి అనేకమైనటువంటి ఆలింగనముల యొక్క జ్ఞానము కలిగినటువంటి స్త్రీ కూడా ఒకానొక పుణ్యశాలి ఇంటినందే లభిస్తుంది, పుణ్యశాలి ఇంట్లోనే ఉంటుంది అని అంటున్నాడు. అని ఇట్లా 2 రకాలుగా, ఒకటేమో వాణి పక్షంలో, ఒకటేమో నాయికా పక్షంలో. ఈ పద్యంలో కవిగారు ఒక అపూర్వమైన ప్రయోగం చేశారు. చాలా చక్కటి ప్రయోగం చేశారు. పుణ్యం కొద్దీ స్త్రీ అని. పుణ్యం కొద్దీ పురుషుడు అని విన్నాం కానీ పుణ్యం కొద్దీ స్త్రీ అని వినలేదు. ఇది చాలా బాగుంది ఈ ప్రయోగం. బాగుంటుంది నరచంపు, కానీ చాలా రోజులు పడుతుంది చెప్పడానికి. దాంట్లో నెక్స్ట్ ఉండేదంతా శ్లేషార్థం చేసుకున్న దాంట్లో చాలా పాండిత్యం ఉపయోగించినాడు. పాండిత్యం కావాలి. అంటే మామూలుగా కొన్ని చోట్ల అయితే వ్యాఖ్యానం చదవందే అర్థం కాదు. వ్యాఖ్యానం చదివిన తర్వాతనే తెలుస్తుంది ఏంటి అని. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న శ్లోకాలే. ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం డీపర్ గా వెళ్ళిన తర్వాత అంటే కథ ముందుకు సాగిన తర్వాత కొద్దిగా కాఠిన్యత కనిపిస్తూ ఉంటుంది. చదవండి. చదవమంటారండి? పరస్య కదా 5,000 గారు చదివాను. చదవని వాళ్ళు చదువుతూ ఉండండి. అంటే అందరికీ అవకాశం రావాలని నా ఉద్దేశం. తొందరగా అందుకోవాలి. కిం కవేస్తేన కావ్యేన కిం కాండేన ధనుష్మతః పరస్య హృదయే లగ్నం న ఘూర్ణయతి యచ్చిరః. కిం కవే తేన కావ్యేన కిం కాండేన ధనుష్మత. ఇక కావ్య ప్రయోజనం చెప్తున్నాడు అన్నమాట ఈ శ్లోకంలో. కావ్య ప్రయోజనం ఏంటి? కిం కవేహే తేన కావ్యేన. ఒక కవి కావ్యాన్ని రాసుకున్నాడు అండి, కానీ ఏంటి ఆ ప్రయోజనం? ఆ కవి కావ్యం రాసుకున్నందువల్ల కిం ఎప్పుడు కూడా ప్రయోజనాన్ని సూచిస్తుంది. కిం కవేహే తేన కావ్యేన. కవేహే కావ్యేన కిం కవేహే కవి యొక్క తేన కావ్యేన అతని యొక్క కావ్యంతో కిం ప్రయోజనం, దాంతో ఉపయోగము ఏముంది? ఒక కవి ఏదో కూర్చున్నాడు, రాసుకున్నాడు ఒక కావ్యము, ఆ కావ్యం వల్ల ప్రయోజనం ఏమున్నది? అలానే దాన్ని ఎలా కంపేర్ చేస్తున్నాడు, ఎలా ఉపమిస్తున్నాడు? కిం కాండేన ధనుష్మతః.
ధనుష్మతః కాండేన కిం, ధనుష్కుని యొక్క అంటే ధనస్సుని ప్రయోగించేవాడి యొక్క ధనుష్కుని యొక్క కాండేన కాండము చేత అంటే బాణము చేత కిం కిం ప్రయోజనం, ఏం ప్రయోజనం? ఆ బాణం ఉంది వాడి దగ్గర, ఆ బాణం ఆ తుణీలంలో వేసుకొని కూర్చున్నాడు. కూర్చున్నందువల్ల ఏంటి ప్రయోజనం? ఈయన కావ్యం రాశాడు, ఏం ప్రయోజనం? ఆయన బాణం ఉంది ఆయన దగ్గర, ఏం ప్రయోజనం? ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది అంటే పరస్య హృదయే లగ్నం న గూర్ణయతి యస్త్ శిరః. యత్ ఏదైతే, ఏ కావ్యమైతే లేదా ఏ బాణమైతే అవి పరస్య హృదయే లగ్నం, పరస్య ఇక్కడ పరస్య అన్న శబ్దము మళ్ళీ శ్లేష. పరస్య అంటే ఇతరుల యొక్క, పరస్య అంటే శత్రువు యొక్క, రెండు రకాలైనటువంటి అర్థాలు. ఇలా సగం సగంగా ఉంటేనేమో భంగశ్లేష, మొత్తము పూర్తిగా ఉంటేనేమో అకాండ శేష శ్లేష. పరస్య హృదయే లగ్నం, ఇతరుల యొక్క హృదయంలోనికి లగ్నమై, ఇతరుల యొక్క హృదయంలోనికి గుచ్చుకున్నది ఐ, ఇతరుల యొక్క హృదయములోనికి చేరినది ఐ అని, చేరినది ఐ ఆ హృదయాలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తగులుకొని శిరః అతని యొక్క శిరస్సును నఘూర్ణయతి దాన్ని కదిలించకపోతే, విదిలించకపోతే కిం ప్రయోజనం? ప్రయోజనం ఏముంది? కవి ఒక కావ్యం రచించాడు అంటే ఆ రచించినటువంటి కావ్యము ఇతరుల యొక్క హృదయంలోకి చేరి, ఇప్పుడు ఆయన ఎవరు పాండురంగారావు గారు చాలా అద్భుతమైన శ్లోకంగా ఉందండి అన్న. అలా ఒక సహృదయుడి హృదయంలోనికి అది చేరి, ఆ కావ్యము చేరి, ఆహా ఎంత బాగుంది శభాష్ అనిపించాలి. తలకాయ ఊపుతారు కదా పాటలు, మంచి మంచి పాట విన్నా, మంచి వాక్యం విన్నా వెంటనే తలకాయలు ఊపి చప్పట్లు కొట్టి చేస్తాం కదా మనము. ఇటువంటి చర్య అసంకల్పితంగానే జరుగుతుంది కదా, అవునా కాదా? అవును మహోదయ. అసంకల్పితంగానే ఒక మంచి వాక్యం వినంగానేను, లేదా ఒక మంచి పాట వినగానేను, ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం వినంగానేను మనకి వెంటనే మన ఆటోమేటిక్ గా అసంకల్పితంగా తలకాయ అలా ఊగి చప్పట్లు కొడుతుంది. అలా పరస్య హృదయం లగ్నం, పరుల హృదయంలోనికి చేరి, ఇతరుల యొక్కటువంటి హృదయంలోనికి చేరి అక్కడే లగ్నమయ్యి అతుక్కపోయి వాటికి తగులుకుపోయి శిరః గూర్ణయతి, శిరస్సుని గనక ఊపలేకపోయినట్లయితే ఆ కావ్యం యొక్క ప్రయోజనమే లేదు. మరి ధనస్సు, ధానిష్కుడి యొక్క బాణము పరస్య హృదయం లగ్నం, పరస్య శత్రువు యొక్క హృదయంలోనికి లగ్నం చేరినది అయి శిరః న గూర్ణయతి, అతని యొక్క శిరస్సును పడగొట్టక పోతే ఆ ధానిష్కుడి యొక్క బాణం యొక్క ప్రయోజనం ఏంటి? అది ఆ పోయి తుణీరంలో కూర్చొని అలా ఉన్నంత వల్ల ఆ విలుకాడి యొక్క బాణంతో ప్రయోజనం ఏముంది గనక? ఆ ప్రయోజనం ఏముంది అని అంటే వాడి ప్రయోజనము శత్రువుని ఛేదించాలి. శత్రువుని ఛేదించినప్పుడే అతని యొక్క ప్రయోజనం. అలానే కవి కూడా ఇతరుల హృదయంలోకి చేరి వారి మనసులను రంజింపజేసినప్పుడే అలా వాళ్ళ కావ్యం యొక్క ప్రయోజనం. నెక్స్ట్. మేడం చదవమంటారా? ఎవరన్నా చదువుతున్నారా? చదవండి. సత్యసాయి గారిని మీరు చదవండి గురు, మీరు చదవండి సత్యసాయి గారు. అప్రగల్భాః పదన్యాసే జననీరాగహేతవః సంత్యేకే బహుళాలాపః కవయో బాలకాయవ. అప్రగల్భాః పదన్యాసే జననీ రాగహేతవః సంత్యేకే బహుళాలాపాః కవయః బాలకాః ఇవ. అయితే మరి కొంతమంది కవులు
ఏమన్నాడు ఇంతకు ముందు శ్లోకంలో? కవుల ప్రయోజనం ఏముంది? వాళ్ళు గనక ఇతరుల హృదయంలోకి చేరి వాళ్ళ తలల్ని ఊపలేకపోయినట్లయితే ఆ కవిల యొక్క ప్రయోజనం ఏముంది అన్నాడు. మరి అట్లా అని అందరూ అట్లా ఉంటే మరి ఇంక కవులు నేను అలా చేయలేకపోతున్నాను కదా అని నాకు కావ్యం రాయాలనే ఉత్సాహం ఉన్నా కూడా నేను రాయకుండా కూర్చుంటాను గదా! అందుకని అలాంటి వాళ్ళని ఓదార్చడానికి అంటున్నాడు కొంతమంది కవయః బాలకాః ఇవ. అలా కాదు కొంతమంది కవులు బాలకాః ఇవ బాలకుల వలె ఉంటారు. కొంతమంది చిన్న పిల్లల్లాగా. కొంతమంది కవులు చిన్న పిల్లల్లాగా ఉంటారు. ఎలా ఉండరు చిన్న పిల్లల్లాగా ఎలా ఉంటారు అనంటే అప్రగల్భాః పదన్యాసే. పదన్యాసే అంటే పదముల యొక్క ప్రయోగంలో. పదాల యొక్క ప్రయోగంలో చిన్న పసిపిల్లలు ఉంటారనుకోండి. పసిపిల్లలకి వాళ్ళకి ఇంకా మాటలు పూర్తిగా రానప్పుడు ఆహ్, ఆహ్, బబ్బా! బబ్బా! అంటారు. మంచినీళ్ళు కావాలి అనంటే. అలా రకరకాలైన చంటి పిల్లలు ఇంట్లో ఉంటే మా మనవరాళ్ళు పెద్దవాళ్ళయిపోయారు కాబట్టి నాకు గుర్తు రావడం లేదు చిన్న పిల్లల మాటలు. చిన్న పిల్లలందరూ కూడా ప ప మాటలు వచ్చేటటువంటి ఆహ్, కొత్తలలో వాళ్ళకి అన్నీ ఆహ్, ఆహ్, హ్మ్. స్పష్టమైనటువంటి మాటలు కాకుండా, వాక్యాలు కాకుండా తప్పులతోటి ఆహ్, నేను వచ్చాను అనకుండా నేను ఆహ్, నేను రాను అనడం గాని, అట్లా అలా వాళ్ళు ఒక ఒక పదం ప్రయోగించాలి అనంటే, ఆ పదాలను ఉపయోగించటంలో ఉండేటటువంటి నైపుణ్యం లేక ఆహ్, మనవరాలు ఒకటి ఇట్లానే చాలా మాట్లాడేది. మొన్నటి వరకు గూడా అనుకునేవాళ్ళం. ఇప్పుడు దానికి 12 ఏళ్ళు వచ్చేసి మర్చిపోయాం అసలు. హ్మ్. రకరకాలైనటువంటి మాటలు ఆహ్, పలకలేని పలకలేకుండా కొంచెం కఠినమైనటువంటి కృష్ణ అలాంటి పదాలున్నాయంటే వాళ్ళు పలకలేరు. కిట్టి గిట్టి అంటారు. అలా అట్లా మాట్లాడే అప్రగల్భాః ప పదన్యాసే ఆ పదముల యొక్క ప్రయోగంలో సుప్తింగంత పదములు వాటి యొక్క ప్రయోగాల్లో అప్రగల్భాః ప్రాగల్భ్యము లేనివాళ్ళు. అంటే నైపుణ్యము లేనటువంటి వారై జనని రాగహేతవః జన జనని జనుల యొక్క రాగహేతవః వాళ్ళట్లా తప్పుడు మాటలు మాట్లాడినా కూడా తల్లికి పరమానందంగా ఉంటుంది. వాళ్ళలా ప్రొనౌన్సియేషన్‌లో ఉచ్చారణలో వాళ్ళు తప్పులు ఆహ్, చేస్తున్నప్పటికీ కూడా ఆ తప్పులు కూడా తల్లికి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. జనని రాగహేతవః జననికి తల్లికి రాగహేతవః ఆమె ప్రేమకవి కారణము అవుతాయి. ఇంకా అలా అనంగానే బ మొన్న ఎక్కడికో వెళ్ళాము. అప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాడున్నాడు. 2 ఏళ్ల పిల్లవాడున్నాడు. వాడు టపాకాయలు అందరూ కాలుస్తుంటే ఆహ్, నైట్ అయిపోయినా కాలుస్తున్నారు అన్నారు. ఎంత ముద్దుగా అనిపించింది అనిపించి వెంటనే అందరూ వాడిని ఒళ్ళో తీసుకొని ముద్దులు పెట్టుకున్నారు. అంటే ఆ చిన్న పిల్లలు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అనంటే అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్లస్ తల్లికి మాత్రము మహా ఆనందాన్ని కలిగించేటటువంటివి ఉంటాయి. సంతి ఏకే బహులాలాపాః ఇంక వీళ్ళు ఈ ఈ కవులు ఎలాంటి వాళ్ళు అనంటే బహు ఆలాపాః చాలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రయోజనం లేనటువంటి మాటలు ఆహ్, ఆహ్, వాటిలలో ఏమి ఒక అర్థము ఏమి ఉండనటువంటి మాటలు, నిరర్ధకమైనటువంటి మాటలు ఆహ్, అర్థం లేకుండా అర్థం లే లేకుండా ఉన్నటువంటి రకరకాలైనటువంటి మాటలు ఒక 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 కథ చెబుతూ ఉంటే, ఆ ఒక కథలో నుంచి ఒక కథ మీరెప్పుడైనా ఒక 2, 3 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్ని కథ చెప్పమని అడగండి. ఆ కథ ఒక కథలో నుంచి ఇంకో కథ, ఒక కథలోంచి ఇంకో కథ, ఇంకో కథలోంచి ఇంకో కథ వెళ్ళిపోతుంది గానీ, అది అంటే బాగా మాట్లాడే పిల్లలు గనక అయితే. మాట్లాడే పిల్లలు అట్లా రకరకాలుగా అర్థము తెలియనటువంటి నిస్సారమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి బాలకుల వంటి కవులు చాలా మంది ఉంటారు అని కవులు అందరూ కూడా
ఉత్తములైనటువంటి కవులే ఉండరు. కొంతమంది కా ఆహ్, పఠితుల ప పఠితల హృదయాలలో శృంగారాది రాగభావములు ఉత్పన్నం చేయలేక పోవచ్చు. కానీ వారి తల్లి యొక్క మనసులో మాత్రము వాళ్ళ ప్రేమకు కారణము అయ్యేటటువంటి కవులు మాత్రము కొద్దిమంది ఉంటారు అని. అంటే ముందు చెప్పిన శ్లోకానికి అలా అని మీరు భ్రమ పడవద్దు. అలా మనకి ఆహ్, ఆహ్, రాలేదు. మనం అంత ప్ర హ్మ్. ఆహ్, ఇతరులని ఉవ్విళ్ళూరించేలాంటి కావ్యాలు మనం రచించలేకపోయాము అనేటటువంటి భావన చెందవద్దు. రాస్తూ ఉండండి అని ఒక సలహాలాగా భవంతి ఇగ కవయః బా బాలకాః ఇవ కవయః భవంతి సంతి మేడం అని. ఆ! మేడం ఇక్కడ ఉస్మానియా ఇంగ్లీష్ బుక్ లో నోట్స్ లో he has given us that but who utter many words and create anger in their mother's hearts అని వచ్చాడు. మదర్స్ హార్ట్ అని హూ క్రియేట్ హ్యాపీనెస్ అని ఇవ్వాలి కదా, మీరు హ్యాపీనెస్ అని చెప్పారు, ఇక్కడ యాంగర్ ఇన్ దేర్ మదర్స్ హార్ట్ అన్నాడు. ద సెంటెన్స్ ఇస్ లైక్ దిస్, యాంగర్ దే ఆర్ యాంగర్ లైక్ యాంగర్ అని వచ్చింది యాంగర్ మేడం ఇక్కడ. వస్తుందండి. చంటి పిల్లలు అదే రాకూడదు ఇట్ షుడ్ బి హ్యాపీనెస్, బట్ హియర్ హి హస్ గివెన్ యాజ్ యాంగర్, అందుకని డౌట్ వచ్చింది. ఐఎమ్ ఆస్కింగ్ ఐ షుడ్ రైట్ ఇట్ కన్వర్ట్ యాజ్ హ్యాపీనెస్ కదా, ట్రాన్స్లేట్ దట్ వర్డ్ రాగం అంటే రాగము అంటే హ్యాపీనెస్. రాగము, అనురాగము, ప్రేమ, ఎరుపు రంగు, కోపము అలా అన్ని ఉండాలి. అర్థాలు ఉన్నాయి. కానీ మనం ఇక్కడ కాంటెక్స్ట్ బట్టి మనం ఏం తీసుకోవాలి? హ్యాపీనెస్ తల్లికి హ్యాపీనెస్ ముద్దు అని ముద్దు తీసుకోవాలి. మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. తల్లికి కాదు, పసిపిల్లలు ఎవరు మాట్లాడుతూ ఉన్నా గాని మనకి ఆ హ్యాపీగా చక్కటి ఉంటుంది. ఆహ్, తప్పటడుగులు వేస్తూ ఉన్నా, ఆ ఉచ్చారణ సరిగా లేకుండా ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నా చాలా మనసుకి ఆనందం కలుగుతుంది. అవును యాంగర్ అవును. అది దానికి కోపం వచ్చాము అంటే మనకసలు సహృదయత లేనే లేదన్నట్టు లెక్క. అయితే వర్డ్ తీసేసి హ్యాంగర్ రాసుకుంటాను. రాసుకోండి. ఓకే. నెక్స్ట్ చదవమంటారండి. ఆ! అక్షమాలాపవృత్తిజ్ఞ కుశాసన పరిగ్రహ బ్రాహ్మీవ దౌర్జనీ సంసద్వందనీయ సమేఖలా. ఇది కొంచెం చాలా కఠినమైనటువంటి శ్లేష శ్లోకం. ఇక్కడ దుర్జనులను నిందిస్తూ ఉన్నాడు, సుజనులను మెచ్చుకుంటూ ఉన్నాడు. 2 కలిపి ఒకటే శ్లోకంలో చేస్తున్నాడు. దుర్జన నింద, సుజన స్తుతి. అక్షమాలాపవృత్తిజ్ఞాః కుశాసన పరిగ్రహాః బ్రాహ్మీవ దౌర్జని సంసత్ వందనీయ సమేఖలా. సంసత్ అంటే ఒక సభ. ఆ సభ వందనీయ, నమస్కరింపదగినది అన్నాడు. ఎటువంటి సభ అంటే ఫస్ట్ దౌర్జని చెప్తాం. దౌర్జని సంసత్, దుర్జనుల యొక్క సభ. దుర్జనులందరూ ఉన్నటువంటి అంటే చెడ్డవాళ్ళందరూ ఉన్నటువంటి, క్రూరులైనటువంటి వారు ఉన్నటువంటి వారి యొక్కటువంటి సభ అది ఎలా ఉంటుంది? అదే సభను గురించే చెప్తున్నాడు. ఆ సభనే దుర్జనులైనటువంటి వాళ్ళ సభ ఎలా ఉంటుంది? సుజనులైనటువంటి వారి సభ ఎలా ఉంటుంది? అంటే దుర్జనులైనటువంటి వాళ్ళ సభ ఎలా ఉంటుంది అంటే అక్షమాల అపవృత్తిజ్ఞః. వాళ్ళకి ఆ దుర్జనులైన వాళ్ళకి అక్షమాల అంటే క్షమ ఆలాప వృత్తిజ్ఞాః. మీ దగ్గర బుక్స్ లో ఉందా డివిజన్ చేసి? డివిజన్ లేకపోతే రాసుకోండి. డివిజన్ చేసి లేదు. అక్షమ ఆలాప అక్షమ వృత్తిజ్ఞ ఆలాప వేరేగా ఉంది. వృత్తిజ్ఞ. ఉంది గీత గీసుకోండి అయితే. క్షమ ఆలాప వృత్తి జ్ఞ. దుర్జనులకు అక్షమ, నా క్షమ అక్షమ. వాళ్ళకి ఏ మాత్రము ఓర్పు ఉండదు. సహించే గుణం అనేది ఉండదు. కోపము అధికంగా ఉంటుంది. సహించలేనటువంటి కోపంతోటి, భరించలేనటువంటి కోపంతోటి క్షమ అనేదే, ఓర్పు సహనము అనేదే లేకుండా
ఉంటారు. ఉండి ఆలాప ఆలాప వృత్తి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడటం. అంటే కోపాన్ని నిలుపుకోలేక ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా రకరకములైనటువంటి ఆలాపములు, రకరకములైనటువంటి మాటలను మాట్లాడటమే జ్ఞా తెలిసిన వారు. ఆ దుర్జనుల యొక్క సభ ఎట్లా ఉంటుంది అనంటే, వాళ్ళకి ఓర్పు, సహనము అనేది లేకుండా కోపంగా మాట్లాడటము అనేది మాత్రమే తెలిసినటువంటి వారు. ఇంకా కు కు శాసన పరిగ్రహ. కు అంటే చెడు. చెడు శాసనం యొక్క కుశాసన పరిగ్రహ. చెడు శాసనం అంటే మా తగినటువంటిది, చెడు అయినటువంటిది, క్రూరమైనటువంటిది, తప్పుడు సలహాలతోటి కూడినటువంటి శాసనము శాసన సభలు పరిగ్రహించు వారు. అంటే ఆ వాళ్ళు చేసే వ్యవహారాలన్నీ తప్పుడు వ్యవహారాలతో కూడి ఉన్నటువంటి తప్పుడు వ్యవహారాలన్నింటినీ నడిపేటటువంటి వారు ఆ దుర్జనులు. అటువంటి వాళ్ళు దుర్జనులు ఉన్నటువంటి సభ. దుర్జనులు చెడు ఆలోచనలను, చెడు వ్యవహారాలను గ్రహించేటటువంటి ఆ దుర్జనులైనటువంటి వారి యొక్క సంసత్ సభ. సమే కళ అది వాళ్ళు ఇంకా ఆ సభలో ఎలా ఉంటారు వాళ్ళు? సమే కళ కలులు సములు అంటే ఉత్తములు, కలహ కలులు అంటే దుష్టులు. ఇద్దరు కూడా ఒకటేలాగా ఉంటారు. సమే కళ ఆ దుష్టులని కూడా సమానంగానే చూసేటటువంటి వారు. అలాంటి వాళ్ళ సభ బ్రాహ్మీవ వందనీయ. బ్రాహ్మీ సభ వలె, బ్రాహ్మణుల యొక్క సభ వలె ఎలాగైతే దూరం నుంచి ఎలా నమస్కరిస్తూ ఉంటామో, ఇప్పుడు నల్లకుంటలో స్వామి వచ్చి ఉన్నారు. మనం దగ్గరికి వెళ్ళి ఆయనకి పాదాల నమస్కారం చేయగలమా? లేదు. దూరం నుంచే నమస్కారం చేసుకుంటాం. ఆయనే దుర్జనుడు కాదు. దుర్జనుడు అని చెప్పటం లేదు నేను. అలా సభ అలా మనం దూరం నుంచే దుర్జనులున్న సభనైతే మనం అలా దూరం నుంచే నమస్కరించుకొని వెళ్ళిపోవాలి తప్ప దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. దూరం నుండే ఆ దుర్జనుల సభని నమస్కరించాలి. మరైతే సుజనుల సభ ఎట్లా ఉంటుంది అనంటే అక్షమాల అపవృత్తిజ్ఞాః. వీళ్ళకి అక్షమాల అపవృత్తిజ్ఞ. సుజనులైనటువంటి వారికి ఆ అక్షమాల అపవృత్తి అది ఎట్లా తిప్పాలో బాగా తెలిసినటువంటి వారు. ఆ జపమాల ఏదైతే ఉంటుందో ఆ జపమాలను విధిపూర్వకంగా ఎలా నడపాలి, ఎలా తిప్పాలి అనేటటువంటిది బాగా తెలిసినటువంటి వారు. తర్వాత కుశ ఆసన పరిగ్రహాః. కుశ ఆసన పరిగ్రహాః. కుశ ఆసనములు. ఆసనములు పూర్వకాలంలో ఆసనాలు కుర్చీలంటే కుర్చీల మీద ఎవరు కూర్చునేవాళ్ళు కాదు. రామాయణ కాలంలో కూడా మునులు యతీశ్వరులు లాంటి వాళ్ళు రాజసభలకి గనక వెళ్తే వాళ్ళు ముందుగా కుశలతోటి, దర్భలతోటి వేసినటువంటి అది సింహాసనమే అయి ఉండొచ్చు గాక. కానీ కుశలతోటి, దర్భలతోటి దర్భలతోటి వేసి ఉన్నటువంటి ఆసనం పైన కూర్చునేవాళ్ళు. కుశలు దర్భలు ముందుకు పరిచి ఆ ఆసనం పైననే కూర్చునేవాళ్ళు. అందరూ కూర్చునేటటువంటి ఇది కూర్చునే వాళ్ళు కాదు. నా చిన్నప్పుడు చూసేదాన్ని. మేము ఎక్కడికన్నా తిరుపతి అలాంటి చోటుకెళ్తే ఆ మంచాల మీద ఉన్నటువంటి పరుపులు, దుప్పట్లు ఉంటే మా అమ్మ అవి వాడేది కాదు. అవి తీసి అవతల బారేసి మోసుకొని వెళ్ళేవాళ్ళము దుప్పట్లు అవి. మా దుప్పట్లే మంచం మీద పరిచి పడుకునేవాళ్ళం.
ఆ దుప్పటి మీద పడుకునే వాళ్ళని కాదు. ఎవరెవరో ఎంతమందో ఎట్లాంటి వాళ్ళు పడుకున్నారో అనుకుంటూ. అలానే ఇక్కడ ఈ మునీశ్వరులు, యతీశ్వరులు కూడా వాళ్ళు కూడా అక్కడే ఈ క క వాళ్ళు కూడా ఆ కుషలతో చేసినటువంటి ఆసనం పైన మాత్రమే కూర్చునేవాళ్ళు. కుష కుషాసన పరి కుషా కుషాసన కుషాసన కుష ఆసన పరిగ్రహాః సమేఖలాః. ఇంకా వీళ్ళు ఇట్లాంటి వర్డంటే సమేఖలాః. మేఖల. మేఖలములు ధరించినటువంటి వారు. మేఖలం అంటే మొలతాడు. మొలత్రాడు ధరించినటువంటి బ్రాహ్మీవ సం బ్రాహ్మీవ సంసత్. బ్రాహ్మణుల యొక్క సంసత్. ఇది బ్రాహ్మీవ ఇందాక వేరే చెప్పాను. అట్లా కాదు. బ్రాహ్మీవ సంసత్, దౌర్జనీ సంసత్ అలా తీసుకోండి. బ్రాహ్మీవ సంసత్, బ్రాహ్మణుల సంసత్ సభయు వందనీయ నమస్కరింపదగినది. దౌర్జనీ సంసద్ వందనీయ. దుర్జనుల సభ కూడా వందనీయ, నమస్కరింపదగినది. ఇదేంటి మరి రెండు కూడా దుర్జనుల సభ, బ్రాహ్మణుల సభ రెండు కూడా వందనీయములే. అంటే ఎలా అది వందనీయములైపోయినాయి రెండు కూడా? ఒక సభనేమో దుర్జనుల సభనేమో ఆ క్షమ ఆలాప వృత్తిజ్ఞ, అందులో అంతా కూడా ఆ సభ దగ్గరికి వెళదాము అని అంటే వాళ్ళు ఓర్పు సహనం లేని వాళ్ళు, రకరకాలైనటువంటి ఆలాపములు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు, కోపంతో మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు. తర్వాత ఒక సక్రమమైనటువంటి నడత లేకుండా తప్పు మార్గాలలో వ్యవహారాలు సలిపేటటువంటి వారు. దుష్టులను మంచి వాళ్ళని కూడా సమానంగా చూసేటటువంటి వారు. అటువంటి దౌర్జనీ సంసత్, అటువంటి దుర్జనుల యొక్క సంసత్, దుర్జనుల యొక్క సభ వందనీయ. వందనీయ అంటే నమస్కరింపదగినది. అంటే ఇక్కడ మనము ధ్వనిని అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే దానిని దూరము నుంచే నమస్కరించాలి. దగ్గరికి దుష్టులకు దూరముగా నుండుము అనే విషయాన్ని గుర్తు చేసుకొని దూరంగా ఉండాలి. అలా కాకుండా ఒకవేళ గనక ఆ సంసత్, ఆ సభ అక్షమాల అపవృత్తిజ్ఞ, అక్షమాల యొక్క అపవృత్తి, దాని యొక్క విధిపూర్వకంగా అది ఎలా తిప్పాలి అనేది, అక్షమాల చేతుల్లో పట్టుకొని ఎటు తిప్పాలి అనేది, ముందుకు తిప్పాలా వెనక్కి తిప్పాలా అది తెలిసినటువంటి వారు. మీరు ఎవరైనా ఇంట్లో అక్షమాల తిప్పేవాళ్ళు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేయండి ఎటు తిప్పుతున్నారు అనేది. అక్షమాల అపవృత్తిజ్ఞ, అపవృత్తిలో తిప్పాలి. అది ఇట్లా పైకి తిప్పాలి. పైకి తిప్పుతూ ఉండాలి. అపవృత్తిజ్ఞ కుశ ఆసన పరిగ్రహ, కుశలతో నిండినటువంటి ఆసనాన్ని గ్రహించేటటువంటి వారు. మేఖలములు మొలత్రాడులు ధరించేటటువంటి వారు. వారి యొక్క బ్రాహ్మీవ సంసత్, ఇది తీస్తే ఇది పోతుంది, ఇది తీస్తే అది పోతుంది. బ్రాహ్మీవ సంసత్, బ్రాహ్మణుల యొక్క బ్రహ్మమయమైనటువంటి, బ్రాహ్మణుల అంటే బ్రాహ్మణులని కాదు, బ్రహ్మమయమైనటువంటి సభ అంటే వేదాంతులు ఉన్నటువంటి, పండితులు ఉన్నటువంటి అటువంటి సభ వందనీయ, అది నమస్కరించదగినది. అది దగ్గరికి వెళ్ళి వారి యందు నమస్కరించదగినది అని ఇప్పుడు ఫాలోయింగ్ శ్లోకంలో అది చెప్తాడు. ఎందుకు ఉత్తములైనటువంటి వారి యొక్క సభకి మనము వెళ్ళవచ్చు, దుర్జనులైనటువంటి వారి సభకు ఎందుకు వెళ్ళకూడదు అని అంటే, ఉత్తములైనటువంటి వారి సభకు వెళ్ళటం వల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏంటి అనేది ఈ రోహణం సూక్తరత్నానాం అన్న శ్లోకంలో చెప్పబోతూ ఉన్నాడు.
ఆపుదామా? నేను చదువుతాను. రోహణం సూక్త రత్నానాం వృందం వందే విపశ్చితాం యన్మధ్యపతితో నీచః కాయో అప్యుచ్చైర్మణి కాచః కాచః అప్యుచ్చైర్మణీయతే. మణీయతే. రోహణం సూక్తరత్నానాం వృందం వందే విపశ్చితాం యన్మధ్య పతితః నీచః కాచః అపి ఉచ్చైర్మణీయతే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? బ్రాహ్మీవ సంసద్ వందనీయ, బ్రాహ్మణుల యొక్క అంటే ఉత్తముల యొక్క సభ నమస్కరింపదగినది అన్నాడు కదా. ఎందుకు నమస్కరింపబడదగినది అని అంటే అక్కడ ఆ విపశ్చితానాం వృందం, ఆ విపశ్చితులైనటువంటి వారి యొక్క వృందము, విపశ్చితులు అంటే పండితులు, పండితుల యొక్కటువంటి ఆ బృందము గుంపు ఉంటుందే, ఆ గుంపు రోహణం సూక్తరత్నానం, ఆ బృందము, ఆ గుంపు విపశ్చితానాం బృందము రోహణం సూక్తరత్నానం. అది ఎటువంటిది అని అంటే సూక్తరత్నానం, సూక్తులు మంచి మాటలు, రత్నముల వంటి మంచి మాటలకు రోహణం, అది ఉత్పత్తి స్థానం. అది అవన్నీ మంచి మంచి మాటలన్నీ పలికేటటువంటి స్థానం, మంచి మంచి మాటలన్నీ ఉత్పత్తి పెరిగేటటువంటి ఎదిగేటటువంటి స్థానము ఆ పండితుల యొక్క సమూహం. అందుచేత వారికి వారికి నమస్కరిస్తాను. ఎందుకని నమస్కరిస్తాను అంటే యన్మధ్యపతితః నీచః కాచః అపి, నీచః కాచః అపి, నీచః నీచమైనటువంటి అంటే అధమమైనటువంటి, కాచః గాజు, గాజు వాళ్ళు అదంతా కూడా ఎట్లాంటిది అని అంటే ఆ సూక్తరత్నముల ప్రోగు, విపశ్చితుల పండితుల యొక్క సమూహము, పండితుల యొక్క సమూహం ఎట్లాంటిది అంటే మంచి మంచి సూక్తరత్నాల యొక్క ఒక గుంపు, ఒక ప్రోగు, ఒక రోహణం, అవన్నీ పెరిగేటటువంటి చోటు, ఒక పర్వతము వంటిది ఆ సూక్తరత్నముల, సూక్తులు అనేటటువంటి రత్నములు కలిగినటువంటి చోటు. అందులో కాచః నీచః, ఒక గాజు పెంకుని వేస్తే కూడా అది ఏమైతుంది? మధ్యపతితః, దాని మధ్యలో గనక నీచః కాచః, నీచః కాచః, నీచమైనటువంటి అధమైనటువంటి కాచః, కాచః అంటే గాజు, గాజు ముక్క పతితః పడవేసినట్లు అయితే అది కూడా ఉచ్చైః మణీయతే, అది కూడా ఉచ్చమైనటువంటి ఉత్తమమైనటువంటి మణీయతే, మణిలాగా అవుతుంది. మణి కాదు కానీ మణిలాగానే ఉంటుంది. అంటే గుంపు ఒక గాజు ముక్క లేదా గాజు పూస, ఒక గాజు పూసని కనుక అన్ని ఒక పళ్ళెరంలో అన్ని రత్నాలు, అనర్ఘమైనటువంటి రత్నాలన్నీ పెట్టి ఉన్నాయి. ఆ అనర్ఘమైనటువంటి రత్నాలన్నీ పెట్టి ఉన్న దాంట్లో ఒక గాజు పూసని వేశారనుకోండి, ఆ గాజు పూస కూడా ఆ రత్నాలన్నిటితోటి కలిసి ఇది కూడా ఒక రత్నం లాగానే కనబడుతుంది. అలానే విపశ్చితానాం బృందం, ఆ విపశ్చితులైనటువంటి బృందంలో కనుక మనం కలిసి ఉంటే ఆ మనం కూడా వారిలో ఒకరిగానే పరిగణింపబడతాం. ఎందుకనంటే వాళ్ళు సూక్తరత్నానాం రోహణం, అక్కడ వాళ్ళతో విని 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 మంచి మాటలన్నీ విని 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 మనం కూడా అలా మారడానికి అవకాశము ఉంటుంది. అది గొప్పదైనటువంటి సుభాషితాలకన్నింటికి నెలవైనటువంటి ఆ బృందానికి అందుకనే నేను నమస్కరించుకుంటాను అని అంటున్నాడు. ఆపుదామమ్మా ఇంకా. మహోదయ, ఇంత పూర్వ శ్లోకంలో అక్షమాల అపవృత్తి జ్ఞా అన్నారు కదా, ఈ అపవృత్తి అంటే ఏమిటి? తప్పుడు విధంగా తిప్పడం అని అర్థమా? అలా కాకూడదు కదా. అలాగైతే మరి బ్రాహ్మీ వందనీయ అర్థం ఎలా వస్తుంది? అది
ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, ఉమ్. ఇలా 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 తిప్పకూడదు దాన్ని. జపమాలని జపమాలని ఇలా మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇలా 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 తిప్పాలి. తిప్పడం అర్థం అని, ఆ కౌంటర్ డైరెక్షన్ లో తిప్పడం అని అర్థం. ఆ ఇట్లా ఇట్లా తిప్పకూడదు, ఇట్లా ఇట్లా ఓకే. తిప్పాలి. ఓకే. దాన్ని అపవృత్తి అంటారు. మేడం వక్షమాలలో 2 రకాలు. ఒక ఏ కోరిక లేకుండా చేస్తే పైకి తిప్పాలి, కోరికతో చేస్తే కిందికి తిప్పాలి అని కూడా అంటారు కదా మేడం. అవన్నీ అవన్నీ ఇంకా చాగంటి గారును గరికపాటి గారు చెప్పాలి. ఒక్కటి మేడం, ఇప్పుడు ఒక 2 శ్లోకాలు మీరు చెప్పినారు కదా, మంగళాది మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని. ఆ మొత్తం శ్లోకము తర్వాత కర్కోటకస్య అదొక శ్లోకం చెప్పిన, అది పెడతారా మేడం గ్రూప్ లో? ఇప్పుడు చెప్పండి, రాసుకుంటాం. పుస్తకంలో నుంచే రాసుకుంటాం మేడం. రాసుకుంటాం. ఇప్పుడే పుస్తకంలోంచే చూసి చెప్పాను. కర్కోటస్య 1 minute మేడం. కర్కోటస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః నెమ్మది చెప్తే రాసుకుంటాం మేము. నెమ్మదిగా చెప్పండి. కర్కోటస్య నాగస్య దమయంత్యాః నలస్య చ రెండో లైను. ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. అంటే నెలదమయంతుల ఈ వృత్తాంతం మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని శాస్త్రాణి కావ్యాని చ. ఓకే మేడం. ఇంకోటి ఆశీః నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం. ఓకే మేడం. వాపి తన్ముఖం అంటే దాని మొదలు. దేని మొదలు అంటే కావ్యపు మొదలు, కావ్యం యొక్క స్టార్టింగ్. కావ్యపు మొదలు. వాపి అంటే వా అపి, ఏదైనా ఒకటి. ఆశీర్ గాని నమస్క్రియ గాని. ఈ కర్కోటస్య నాగస్య ఇది ఏ కావ్యంలోది? అలాగే ఋతుపర్ణస్య రాజర్షేః ఏ కావ్యానికి వస్తువులు ఇవి? ఏ కావ్యానికి కాదు, నలదమయంతుల కథ చదివితే. దమయంతి నలమహారాజుల యొక్క కథ. కర్కోటస్య నాగస్య, ఆ కర్కోటకుడు అయినటువంటి పాము. దమయంతి యొక్క ద్వితీయ స్వయంవరం ప్రకటిస్తారు కదా. దమయంతుడి ద్వితీయ స్వయంవరం ప్రకటించినప్పుడు అయితే ఇదంతా ఈ శ్లోకం అంతా ఈ కథా వస్తువుకు సంబంధించి